హాయ్ సౌమ్య, నువ్వు అందరికీ దెయ్యంలా కనిపిస్తున్నావంట కదా. మన ఊరందరూ చెప్తున్నారు. ఏవేవో మాట్లాడేస్తున్నావంట, కొట్టేస్తున్నావంట, నువ్వు పడిపోతున్నావంట. తర్వాత ఏమైంది ఏంటి నీకు? అవును, నాటుంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు పడిపోతున్నాను. అలాగే కోపం వచ్చేస్తుంది. నాకు నేనే పరిగెడుతున్నాను, తింటున్నాను. నాకు ఏమైందో తెలియట్లేదు రఘు. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. ఇది చెయ్యి. నువ్వు ఈరోజు నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండు. నీ దగ్గరికి ఏ దయ్యం వస్తుందో మేమందరం చూసి కనిపెడతాము. అప్పుడు నువ్వు ఆ దయ్యము నుండి విముక్తి పొందొచ్చు. నువ్వేమీ భయపడలే, మేమందరం ఉన్నాము. తీసుకో, ఇంట్లో నుంచి అయితే బయటికి రాకు. ఆ దయ్యాన్ని కనిపెట్టి మీకు చెప్తాను అని చెప్పి రఘు వెళ్ళిపోయాడు.